ఆ గౌరవం అనేది ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు పదవిలోకి వచ్చాక పూర్తిగా బజ్ క్రియేట్ చేసుకుంది. అంటే టీడీపీ గవర్నమెంట్ అంటే కూటమి ప్రభుత్వం రేపొద్దున పెట్టే సభకి ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, ఎలాంటి కొత్త పథకాలు అమల్లో పరుస్తారు అనేది మనం రేపు చూస్తే మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి ప్రజలు ఎంత అంటే పిఠాపురంలో పెట్టడం అనేది చాలా ఆనందం. పిఠాపురం ప్రజలు నిరుత్సాహపడకుండా అరే మన పార్టీ మన ఊరిని నమ్ముకుని మనం గెలిపించాము, మనకి మంచి గౌరవం ఇచ్చాడురా పిఠాపురం అనేది మంచి గౌరవం తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నిజంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటారు. వాళ్ళు కొత్త ఓటర్ల కోసం మరి ఎటువంటి సూచనలతో ఎటువంటి సలహాలతో వస్తుంది జనసేన పార్టీ? ఎవరినన్నా నమ్మచ్చు కానీ అంటే రాజకీయ నాయకుడిని ఓటర్లని నమ్మడానికి లేదు ఫస్ట్. ఎందుకంటే ఓట్లు ఎంచుకున్నాక రాజకీయ నాయకుడు మారిపోతాడు, ఓట్లు వేసాక ప్రజలు మారిపోతారు. సో ఇక్కడ బ్రాండెడ్ అనేది ఏం లేదు. ఇక్కడ ఒక బ్రాండ్ వీడి ఈ పార్టీకి అనే బ్రాండ్ ఏం లేదు. సో ఆ టైంకి అది కొత్త గోదావరి పాత గోదావరి లాగా ఆ టైంకి చేంజ్ అయిపోతాం. మనమైనా నేనైనా చేంజ్ అయిపోతాను. నాకు ఇంటికెళ్ళి ఓనర్ ఇబ్బంది పెడుతున్నాడు, ఇంకో ఇల్లు మారిపోతాను నేను. సో అట్లాగే పార్టీ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉందనుకో వేరే పార్టీకి వేస్తాను రేపొద్దుట. సో దానికి మనకు 5 years ఇచ్చారు. అదే రోజుకు ఒక రాజకీయ నాయకుడు అనుకోండి రోజుకు మారుతూ ఉంటాడు అనమాట. ఓకే, పిఠాపురం నియోజకవర్గ ఓటర్లలో కొంచెం అసంతృప్తి కనిపిస్తుందని మాటలు వినబడుతుంది, సోషల్ మీడియాలో చూస్తాం. దాన్ని మీరు ఎలా చూస్తారు? నేనే విన్నాను డైరెక్ట్గా. పిఠాపురంలో కొంతమంది కొంచెం మాకు మేమే ఎప్పటి నుంచో పురాతన నుంచి ఉన్న అంటే 2014 నుంచి జనసేనకి సపోర్ట్ చేసిన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నిన్న కాక మొన్న వచ్చిన వాళ్ళని ఆఫీసులు రాణించుకుంటున్నారు, మమ్మల్ని అసలు దేకట్లేదని చాలా మంది బాధపడ్డారు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నాకు వాళ్ళు బాధపడ్డారు. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్న వాళ్ళని కొంచెం గౌరవం ఇవ్వాలి. ఏదో నిన్న కాక మొన్న వచ్చి హడావుడి చేసిన వాడికి వాళ్ళకి భుజం మీద చెయ్యేసి పాపం కష్టపడి జెండాలు మోసి పిఠాపురం అంతా తిరిగి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి వాళ్ళ చేత వీళ్ళ చేత మాటల పన్నోడు పిఠాపురంలో అలాగే కనుమరుగైపోతుంటే నిజంగా ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళని లాగాలి, వెలికి తీయాలి. ఈ రోజున హంగు ఆర్పడతో కార్లు వచ్చి ఆఫీసుల మీద అంటే ఆడికి సపోర్ట్ చేయడము. పిఠాపురంలో ఎంతో మంది ఉన్నారండి. పిఠాపురమే కాదు చుట్టుపక్కల సామర్లకోట కాకినాడ చుట్టుపక్కల ఎంతో మంది యూత్ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. వాళ్ళు డైరెక్ట్ గా నాకు చెప్పారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తున్నాయా లేకపోతే ఎక్కడ వెళ్తాయండి? ఇప్పుడు నేను చెప్పాను 1,00,000 మంది చెప్తారు, వెళ్ళాలి కదా. పవన్ కళ్యాణ్ నేనే పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమాని. నాకు పెట్టే కామెంట్లు చూస్తే మెంటలు వచ్చేస్తుంది. నేను ఇంకా ధైర్యంగా తిరుగుతున్నాను. వేరే వాడైతే సూసైడ్ చేసి చచ్చిపోతాడు. అంతా మేము పెయిన్ అనుభవిస్తున్నాం. మేము ఇప్పుడు ఈ వ్యతిరేకతని మళ్ళీ మరల్చుకోవాలి కదా, మళ్ళీ పాజిటివ్ గా తీసుకురావాలంటే మరి జనసేన ఏదైనా కొత్త స్ట్రాటజీతో రావాలి. ఆ కొత్త ఇది ఇప్పుడు ఆవిర్భావ సభే కొంచెం వాళ్ళకి ఊపిరి పీలుస్తుంది అనమాట. ఒరే ఇదిగోరా మేము వస్తున్నామని ఒక ధైర్యం ఇస్తుంది అనమాట. మీ దగ్గర ఏమైనా లీక్ ఉన్నాయా? మీరు ఏమైనా లీక్ చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఇది ప్రకటించబోతున్నారు అనేది ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? మీకు తెలిసిన పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంకా ఫోన్ చేయలేదండి, చేస్తే చెప్పాలనుకుంటున్నాను. ఓకే, అంటే గెస్సింగ్ ఏమన్నా? గెస్సింగ్ ఏమి ఉండదండి. మనం యాక్చువల్ గా నేను పొలిటికల్ లీడర్ని కాదు, లేకపోతే దానికి సంబంధించిన వాడిని కాదు. ఒక అభిమానిగా మాట్లాడటం తప్పించి నిజంగా అలాంటి ఇది ఉంటే కనుక ఏమో అలా చేస్తున్నారేమో ఇలా చేస్తున్నారు అనేది ఒక ప్రోమో కట్ వదులుతాం. ఓకే, ఇలా చేస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఒక పాయింట్ 2 points అని చెప్తారా? నేను ఒకటే చెప్తున్నానండి, శత్రువుల గుండెల్లో అలజడి అయితే మొదలైపోతుంది రేపటి నుంచి. ఆల్రెడీ బీపీలు షుగర్లు వచ్చి చచ్చిపోతారని భయం అవుతుంది. కానీ ఇక నుంచి ఏంటనేది ఒక భయం. నిజంగా మీరు పాత వీడియోలు చూసుకుంటే అవన్నీ వింటుంటే మీరైతే చంపేస్తారు, నేనైనా చంపేస్తాను. అమ్మ బాబోయ్, అధికారంలోకి వచ్చాక అలా బిక్కుబిక్కుమంటూ ఆ పగలు ప్రతీకారాలు అరిచేతిలో పెట్టుకుని ప్రజల కోసం మనం వెళ్ళాలి, పగలు ప్రతీకారాల కోసం చేయకూడదని వాళ్ళ పార్టీని నమ్ముకుని లీగల్ ప్రొసీజర్లో వెళ్తున్నారు చూసారా, అది కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా ఏమన్నాడు అంటే నాకు 2 స్టంట్లు ఉన్నాయి, దాన్ని మీరు వదిలేయాలి లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటా అని చెప్పిండు. సావు నువ్వు చస్తే దేశానికి ఏమైనా కొదువనా, లేకపోతే నువ్వు ఒక్కరికి చస్తే ఏమైనా తక్కువ పడుతుందా? అరే దొంగ కొడుక, నీకు స్టంట్లు ఉంటే మాకెందుకు, మంట ఉంటే మాకెందుకు, తిన్నాకాడికి చాలేదురా. నెక్స్ట్ నాకు 2 బిడ్డలు ఉన్నారు, నన్ను వదిలిపెట్టకపోతే ఈయన ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకున్నారు, మొగోడు దొరకడా? మొగోళ్ళు లేరా ప్రపంచంలో? నువ్వు చస్తే ఉన్న ప్రపంచానికి నష్టమారా దొంగన కొడక పోసాని మురళీకృష్ణ అనే. అంటే ఇప్పుడు చట్టానికి కావాల్సింది ఆధారాలు కదా, ఆయన ఎమోషనల్ గా ఏడుస్తే వాళ్ళు అడుగుతారా మళ్ళా? నేనైతే ఏడవనియా, నేనే 2 వీకి 7 లంచోడక అంట. కుర్చీ ఇక్కడ కుర్చీ, అది కోర్టు గాని జైలు గాని చొచ్చుకపోతా లోపలికి. నెక్స్ట్ మరి తప్పు చేసుడు ఎందుకు మళ్ళీ సారీ? అదే కదా నేను అనేది. ఇప్పుడు నేనున్నా, నా జీవితంలో ఆ 2 అక్షరాలు తెలియదు సారీ అన్నది. అవును, నా జీవితంలో తెలియదు, నా డిక్షనరీ లేదు సారీ అన్నది. తప్పు చెయ్య సారీ చెప్పా. నెక్స్ట్ మరి సారీ చెప్తే పవన్ కళ్యాణ్ గారు వదిలేస్తారా? అతను ఎందుకు వదులుతాడండి? ఆయనకేమన్నా బామర్దా? ఇది కదా కాదు, అంతే కదా. నెక్స్ట్
ఒకటి బాగినండి బాబాయ్, రాజకీయ నాయకుడు అందరికీ నేను ఒక్కటే చెప్పేది, పెళ్లి కాకపోతే లవ్ మ్యారేజ్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ వల్ల అన్ని అనర్థాలే. కాంత రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు మీనింగ్ చెప్పు అయిపోతుంది. అదే కావాలి. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలు. రా రాక్షసుడు, జా జలేంద్రుడు, కీ కీచకుడు, యా యమధర్మరాజు. రాజకీయం క్లోజ్, మిగిలిందే నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదముని, అలా యమకింకరుడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క లుచ్చ రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు. ఎనీ డౌట్? నో డౌట్. పెట్టుకుంటాడు పెట్టుకోమని. పిఠాపురం సభకు పోతున్నాను. నాకేం అవసరమే అంత దూరం పోవడానికి.